నమస్కారం. నా పేరు మానవ నరసింహులు, చెంచు గిరిజన అనుభవ వైద్యుడిని. ఇప్పుడు చెప్పడం ఏంటంటే, చాలామంది ఇబ్బంది పడే సమస్య ఏంటంటే, మగపిల్లలకు 20 ఏళ్ళ వయసు నుండి 60 ఏళ్ళ వయసు వరకు, 20 ఏళ్ళ వయసు నుండి 60 ఏళ్ళ వయసు వరకు చేసుకున్న పొరపాటు నుండి కొన్ని కారణాలు తక్కువ ఉంటాయి. సంతాన పురుగులైనా కానీ, లేకపోతే వీరి అభివృద్ధి అయినా కానీ, తర్వాత వానికి నరాల బాపులమైనా కానీ, ఈ తర్వాత వేడి ఎక్కువ ఉండని, వాతం ఎక్కువ ఉండని, ఊష్ట ఎక్కువ ఉంటే కూడా ఈ అన్నిటికి కారణము మనిషి లోపల బక్కగైపోయి లోపల ఎదారి చేసుకుంటూ ఇబ్బంది పడుతుంటాడు. దాని గురించి ఇప్పుడు ప్రోగ్రాం చేస్తున్నాను. మనం ఏం ప్రోగ్రాం అంటే, చాలా మందికి ఇప్పుడు ఈ కాలంలో అందరికి చెల్లులు వచ్చినాయి, యూట్యూబ్లు వచ్చినాయి, రకరకాల ప్రోగ్రాంలు, రకరకాల బొమ్మలు వచ్చినాయి, రకరకాలుగా చూస్తున్నారు. ఎందుకు చూస్తానంటే, మనిషికి దేవుడు ఇచ్చిన కళ్ళు ఉన్నాయి. వాడు చూస్తున్న ఈడు చూస్తున్న వాడు ఒకరికొకడు చూసి చెడిపోతున్నారు. ప్రోగ్రాం ఎందుకు వ్యవసాయం పెట్టారంటే, ఇట్లా పనులు చేసుకోవద్దు, ఇట్లా పనులు చేసుకుంటే మీరు ఇబ్బంది పడతారు, ఆగమైపోతారు, లేనిపోని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చెప్తే మనం వాళ్ళు ఒక రకంగా చేస్తే మనం ఒక రకంగా చేసుకుంటున్నాం. అందుకోసం బయట ఎన్ని రకాల ఫుడ్లు తింటుంటారో, ఎన్ని రకాల కెమికల్ తింటుంటారో, ఎన్ని రకాల మందులు తాగుతుంటారో, ఎన్నో చేస్తుంటారు, ఎన్ని రకాల పొరపాట్లు చేసుకుంటారు. లాస్ట్కి ఇబ్బంది అయిపోయి మనము ఇంట్లో సంబంధం మాట్లాడితే ఆ సంబంధం కోసము చేసుకోవాలంటే తల్లిదండ్రి మాట్లాడింటారు. అయ్యా పలాని పిల్ల బాగుంది, ఆ పిల్లకి నీ వయసు వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, బాగా జీతం వస్తుంది, మనం బాగుండాము, మనం ఒక ఇంటి పాపం చేసి మా బాధ్యత దిగిపోతారని తల్లిదండ్రి పోయి ఒక పిల్ల ఉందిరా పలాంతా అని మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఆరోగ్యం బాగాలేక దెబ్బతిని వీళ్ళు చేసుకున్న పొరపాట్లు, వీళ్ళు చేసుకున్న సమస్యతో ఇబ్బంది పడుకుంటూ తల్లిదండ్రులు చెప్పలేక చాలా బాధపడుతుంటారు. తల్లిదండ్రులు చెప్పుకోలేరు, ఇక్కడ పెన్షన్కి చెప్పుకోలేరు, ఇక్కడ ఇనపోయిన చెప్పుకోలేరు, వాయిదాలు వేసుకుంటూ పోతారు. అమ్మాయి సంవత్సరం వద్దు, నాకు సబ్జెక్ట్ ఉంది, సంవత్సరం వద్దు, రేపు సంవత్సరం వద్దు, రేపు అని జరుపుకుంటూ పోతుంటారు. అందుకోసం ఆ భయం లేకుండా మన ఆదివాసి గిరిజన వైద్యంలో చక్కని మూలికలు ఉన్నాయి. ఆ మూలికలతో ఒక అర్థు తీస్తాము. అర్థ అంటే ఒక ఆవిరి, చెట్ల ఆకుతో ఆవిరి తీసేది ఉంటుంది, ఒక పౌడర్ ఉంటుంది. ఈ రెండు, ఆ పౌడర్ ఏమి తయారుతుంటే ఎదురు బొంగులు బియ్యం కాస్తాయి. ఎదురు బియ్యము కొండలు మాకు చెంచులకు ఎదురు బియ్యం అని కాస్తాయి. ఆ ఎదురు బియ్యంతో పౌడర్ తయారవుతుంది. ఒక అర్థ అనేది మూలికలతోటి ఒక 4 రకాల మూలికలు అంటే, 4 రకాల మూలికలు అంటే ఎదురుత్తరేని, మహాబల, సూర్యబల అని 5 రకాల బలాలు ఎదురుత్తరేని అంటే అంగన బలంగా, చాలా బలంగా ఉంటుంది. 5 రకాల బలం అంటే బాడీ విపరీతమైన వీర్యవృద్ధి పెరిగి కణాలు పెరుగుతాయి. 5 రకాల మూలికలు ఎదురుత్తరేని, తర్వాత వచ్చేసి దాని అర్థు, తర్వాత ఎదురు బియ్యం పౌడరు. ఈ 4 రకాలు కలిసి చక్కగా ఫస్ట్ మీరు 1 మంత్ వాడుకోండి. 1 మంత్ వాడుకొని చెక్ చేసుకున్నాక మీ ఆరోగ్యం బాగుంటే ముందరికి వెళ్ళండి, లేకుంటే లేదు. ఎందుకు తీస్తున్న వీడికంటే, అయ్యా ఆదివాసి గిరిజనులు పూర్వీకుల నుండి రకరకాల మూలికలతోటి ఆరోగ్యంగా బలంగా మంచి వైద్యం కనిపెట్టారు. ఈ వైద్యం అనేది ఇప్పుడు ఎందుకు చెప్తున్నంటే, ఎన్నో వీడియోలు తీశాను, ఎంతమంది ప్రోగ్రాంలు చూస్తుంటారు, అందరు నేను పెద్ద అని చెప్తుంటారు. కానీ అస్సలు ఆరోగ్యం బాగా చేసి మన ఆరోగ్యం బాగుంటే వాడే 100 మంది చెప్తాడు. మన పొద్దుమూకులు వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. ఒక మనిషిని బాగా చేస్తే ఆ మంచి 100 మంది చెప్తాడు. అలిచిపోయి ఉంటారు. ఎంతమంది కాడ వైద్యం తిని అలిచిపోయి లాస్ట్కి ఇబ్బంది పడి ఒక వీడియో చూసి కళ్ళు కాయలు కాసింటాయి. కాబట్టి నా వైద్యం అనేది 1 మంత్ వాడండి, మీకు చెక్ చేసుకోండి, మీకు ప్రోగ్రెస్ ఉంటేనే ఒక 3 నెలలు 4 నెలలు వాడుకోండి. దీనికి ఆయుర్వేదానికి పథ్యం మాటకు సత్యం. ఈ మందు వాడేటప్పుడు చికెను, చేపలు, వంకాయ, గోంగూర, తర్వాత మత్తు పదార్థాలు వాడకుండా చక్క వైద్యం వాడుకుంటే పెళ్లి కానోళ్ళకి మంచి బలంగా ఉంటారు. పెళ్లి సంతానం అవుతుంది. ముత్తుకోళ్ళు నుండి నడుములు గుంజి ఈర్యంలో అంత శుద్ధపోయి ఇబ్బందులు పడుతున్న కూడా చక్కగా బలంగా ఆరోగ్యంగా బలం వస్తుందని ఈ వైద్యము 100 చేతం కాదు, 1000 చేతం కాదు, 1,00,00,000 చేతంగా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంకొక మాట, మీకు అనుమానం ఉంటే మనం ఒక అమౌంట్ మాట్లాడుకొని జాయింట్ అకౌంట్ వేసుకుని వైద్యం చేస్తా. ఎందుకంటే అందరు దొంగలే డబ్బులు తీసుకుంటారు, మందులు ఇస్తారు, ఆ తర్వాత తింటాము, బాగా కాకపోతే మీరు పత్యం లేరు, ఇంకొక మందు మారుస్తారు చెప్పకుండా చక్క ఈ వైద్యం అనేది మగపిల్లలకు చక్కని వైద్యం. ఆదివాసి గిరిజన వైద్యంలో 100 శాతం కాదు 1000 శాతంగా పనిచేస్తుందని మరొకసారి అందరికీ, డాక్టర్లకు, వైద్యులకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, అక్క, తల్లి, అమ్మ, చెల్లి, మన ఇంట్లో అందరూ బాగుండాలని మరొకసారి, మన మగపిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి అందరికి చెప్తూ
నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను.